అందరికీ నమస్కారం. టీజీ తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గత వీడియోలలో మనము మొదటి పాఠ్యాంశమైనటువంటి దానశీలం పాఠ్యాంశానికి సంబంధించిన అన్ని వీడియోలు చూసుకున్నాము. ఈరోజు ఎవరి భాష వాళ్ళకు వినసొంపు అనే రెండవ పాఠ్యాంశానికి సంబంధించిన వీడియోలు చూస్తున్నాము. మొదటగా మనం కవి పరిచయాన్ని చూసుకుందాము. ఎవరి భాష వారికి వినసొంపు అనే పాఠ్యాంశాన్ని రచయిత సామల సదాశివ రాయడం జరిగింది. చూడండి, ఇక్కడ రచయిత పరిచయం ఉంది కదా, ఇది రచయిత పరిచయం సామల సదాశివ రాయడం జరిగింది. దీన్ని మనం మొదటి పాఠ్యాంశానికి సంబంధించిన కవి పరిచయం చెప్పుకునేటప్పుడు కొన్ని సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకొని సైడ్ హెడ్డింగ్స్ ఆధారంగా కవి పరిచయాన్ని ఏ రకంగా నేర్చుకోవాలనేది నేను క్లియర్గా వీడియోలో వివరించడం జరిగింది. ఆ వీడియోలన్నీ కూడా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి, చూడండి. అదే కాకుండా అందమైన చేతిరాతతో ప్రశ్నలకు సమాధానాలు, సృజనాత్మకత ప్రశ్నలు ఏ విధంగా రాయాలో కూడా ఆ వీడియోలో వివరించడం జరిగింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్లో అడగండి. ఇప్పుడు సామల సదాశివ కవి పరిచయాన్ని చూద్దాం. డాక్టర్ సామల సదాశివ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహగాం మండలం తెనుగుపల్లిలో జన్మించారు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. ఉర్దూ, ఫార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు. ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి ఇతని రచనలు. అమ్జద్ రుబాయిలు అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచనా పురస్కారం, స్వరలయలు గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి. సదాశివను హిందుస్థానీ కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. సహృదయ విమర్శకుడైన ఇతని రచనలో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనసుకు హత్తుపోయేటట్లు ఉంటుంది. ప్రాంతీయ మాండలికానికి సంబంధించి అనేక రచనలు చేసినటువంటి సామల సదాశివ పాఠ్యాంశం మనకు ఈ తరగతిలో ఉంది. ఇప్పుడు మనము దీన్ని కవి పరిచయం రూపంలో ఏ రకంగా రాసుకోవచ్చు అంటే చూడండి ఒకసారి. ఎవరి భాష వాళ్ళకు వినసొంపు కవి పరిచయం అనేది హెడ్డింగ్ పెట్టుకోవాలి. పాఠ్యాంశం పేరు ఏం పేరు ఆల్రెడీ చూసాం మనం, ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. కవి పేరు డాక్టర్ సామల సదాశివ. కాలం అంటే ఆయన జన్మించింది, మరణించింది 1928 నుంచి 2012 వరకు. దీన్ని సింపుల్గా మీరు 20వ శతాబ్దం అని రాసుకోవచ్చు. జన్మస్థలం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహగాం ప్రాంతం, దహగాం మండలం తెనుగుపల్లి అనే ఊరు అనమాట. మొత్తం రాయవలసిన అవసరం లేదు, దహగాం రాసినా సరే, లేదా ఓన్లీ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా అని రాసినా సరిపోతుంది. రచనలు పుస్తకంలో ఉన్నవన్నీ రాయవలసిన అవసరం లేదు, ఒక 3-4 రాసినా కూడా జవాబుకు సరిపోతుంది. యాది, అమ్జద్ రుబాయిలు, మలయ మారుతాలు, సంగీత శిఖరాలు, ఉర్దూ సాహిత్య చరిత్ర. ప్రత్యేకత, వీరి ప్రత్యేకత ఏంటంటే సంస్కృతం, హిందీ, మరాఠీ, ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, అంతేకాకుండా తెలుగు భాషలలో వీరు పండితుడు. బిరుదులు లేదా పురస్కారాలు 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ అనువాద రచనా పురస్కారం లభించడం జరిగింది. అలాగే 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినారు. ఒకవేళ సంవత్సరం గుర్తులేకపోయినా సరే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినారని రాసినా సరిపోతుంది. రచనా శైలి, వీరి రచనల్లో భాష సహజ సుందరంగా, ముచ్చట్ల రూపంలో ఉంటుంది. సహజ సుందరంగా అంటే మనం మాట్లాడుకునే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇతర విషయాలు, వీరిని హిందుస్థానీ కర్ణాటక సంగీతాలకు సాంస్కృతిక వారధిగా గుర్తిస్తారు. అంటే ఈ రెండు సంగీతాలకు మధ్య ఈయన ఒక వారధిలాగా వీరిని గుర్తిస్తారు. ఈ రకంగా మీరు పూర్తిగా కవి పరిచయాన్ని రాశారనుకోండి, మీకు ఇది 3 మార్కుల ప్రశ్న, 3 మార్కులకు 3 మార్కులు పడే అవకాశం ఉంది. ఈ ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. అంతేకాకుండా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.